హాయ్ హలో సౌజన్య సలిన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను వెరైటీగా హెల్తీ ఫుడ్ మినరల్స్ తోటి తయారు చేస్తున్నాను అనమాట. ఈ కొర్రలు తీసుకున్నానండి, కొంచెమని కొర్రలు వచ్చేసి మనకి ఇలాగ సన్నగా ఉంటాయి. వీటిని నైట్ నానబెట్టేసాను అనమాట పడుకునే ముందు. ఒక 10 మాత్రము ఈ మెంతులు ప్లస్ గ్రీన్ పెసరపప్పు అనమాట. ఎంతెంత తీసుకున్నానంటే నేను ఇప్పుడు కొర్రలు ఒక కప్పు అనుకోండి, గ్రీన్ పెసరపప్పు కూడా ఒక కప్పు, అదేవిధంగా మెంతులు ఒక 10, జస్ట్ మినప్పప్పు వచ్చేసి ఒక చారెడు వేసానండి అంతేను. బియ్యం వచ్చేసి ఒక గ్లాస్, అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ వాయి కూడా పట్టేసానండి. ఫస్ట్ వాయి పట్టేసి మీకు ఈ విధంగా పిండి రెడీ అయిపోయింది ఫస్ట్ వాయిది. సెకండ్ వాయిలో మాత్రం నేను ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక చిన్న అంగుళం వచ్చేసి అల్లం అనమాట, ఒక 4-5 వచ్చేసి వెల్లిపాయలు, ఇవి వేసేసి పట్టేసుకొని ఇప్పుడు మన దోశ ప్రాసెస్ చూద్దామండి. పిండిని ఈ విధంగా పట్టుకోవాలండి, ఈ విధంగా జారిపోవాలి, జారిపోతూ ఉంటే మనకు కరెక్ట్ అనమాట. ఇప్పుడు దోశ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు దోశ వేసే ప్రాసెస్ చూపిస్తాను మీకు నేను. ఫస్ట్ ఉల్లిపాయ రాసుకోవాలండి, పెంకు మీద లైట్గా నూనె వేసి ఉల్లిపాయ రాసుకుంటే బాగా వస్తుంది అనమాట దోశ. తెలుసుగా రుద్దేసుకోవాలి బాగా, ఇలా పోసేసి. మీకు ఎంత పెద్ద సైజు కావాలంటే అంత పెద్ద సైజు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మీ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని లైట్గా నూనె వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకున్నాము. చాలా ఈజీగా ఉంటుందండి దోశ, ఇది ఏమి హార్డ్ వర్క్ ఏమనిపించదు. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ కారం కూడా పెట్టుకోవచ్చు. కారం వేసి ఒకటి చూపిస్తాను మీకు నేను. కారం దోశ ఒకటి వేసానండి. కారం వేసిన ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఇక్కడ కారం వేసేసుకోవచ్చు, వేరే పప్పుల పొడి ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే పప్పుల పొడి వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది, మనకి హెల్దీ అండ్ టేస్టీ దోశ అని చెప్పాలి. ఇది మిల్లెట్స్తో తయారీ కదా, మనము కొర్రలు ఇవన్నీ మనం అన్నం రూపంలో తినలేము కాబట్టి నేనైతే ఇలాగ దోశ రూపంలో చేశాను అన్నమాట. అప్పుడప్పుడు మిల్లెట్స్ కూడా వాడుతూ ఉండాలండి. ఇప్పుడు మన కారం దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకొని చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు రెడీగా చట్నీ కూడా చేసుకుని ఉన్నానండి. అలాగే దోశ విత్ చట్నీ తోటి మన మిల్లెట్స్ దోశ రెడీ అయిపోయిందండి. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.